మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. ఆడపడుచుల అత్యున్నత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రభుత్వం అప్పుల్లో ఉన్న ప్రజల మీద భారం వేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి ముందుకు పోతున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వాన్ని మహిళలు ఆశీర్వదించాలని కోరారు. బాధ్యత మహిళలందరూ ముఖ్యంగా బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇంతకుముందు పాటల్లో ఆకులన్నీ ఎండిన వేసవి వెంటాడిన చినుకు రాలకుండునా చిగురు వేయకుండునా 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని అప్పులో వేసినా మరి మనోధైర్యంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతా ఉన్నారు. రాష్ట్రం అప్పులు ఉన్నాగానే కొత్తగా అప్పు చేయకుండా, కొత్తగా బస్ ఛార్జీలు పెంచకుండా, కొత్తగా మేము వైన్ షాపుల్లో మా అన్నలు తాగే క్వార్టర్ల రేట్లు పెంచకుండా, అదేవిధంగా మరి కరెంటు బిల్లులు పెంచకుండా మరి ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నామంటే మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఎంత మంచిగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఉన్న సొమ్ముని